అంటే ఎస్పీ నేను పక్క నుండి చూస్తుంటా కదా, మాట్లాడుతుంటాను స్ట్రాటజీస్ గురించి. ఎందుకు అలా చేస్తున్నావు అంటే లేదు లేదు మన టీము ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వచ్చి ఉంటారేమో. అది అయితే ఉండాలనుకో వాళ్ళకి స్ట్రాటజీస్ అని ప్రిపేర్ చేసుకుని వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు, కానీ నామినేషన్లకు వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా. సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని కంటెస్టెంట్లే డిసైడ్ చేసేట్టు ఇచ్చారు. బట్ ప్రతిసారి అలా ఉండదు. మేబీ బిగ్ బాస్ కూడా నన్ను ఒక పరీక్ష పెట్టాడేమో అనిపిస్తుంది. ఈ సెకండ్లో ఎలిమినేషన్ కనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా, లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా. హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా, మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్, మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది. నేను చాలా మందికి ముందుగానే చెప్పి ఒకవేళ ఎలిమినేషన్లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి, నేను వెళ్ళి బిడ్డను చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు, వీడు నిజం చెప్పాడా లేకపోతే ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను. నేను అడిగాను జనాలందరినీ కూడాను. స్టేజ్ పైన నాగార్జున గారు మీకు బాబు పుట్టారని చెప్పారు కదా, అప్పుడు లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? అండ్ ఇలా లైవ్ గా చూసినప్పుడు ఎలా? ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త. నా ఫీలింగ్ ఒకటే చెప్తా, ఎవరికైనా డాక్టర్ నర్సు వచ్చి బాబు బయట పుట్టారు, నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆనర్. సో గుర్తుపెట్టుకుంటా.